జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి సినిమా మీకెన్నో మెమరీస్ని ఇచ్చాయి. అలాగే మాకు కూడా ప్రేక్షకులుగా ఎన్నో మెమరీస్, అంటే కొంతమందికి స్కూల్ టైంలో ఉండేటువంటి మెమరీస్, కొంతమందికి కాలేజ్ టైము, కొంతమంది ప్రేమలో పడ్డారు, కొంతమంది పెళ్లి చేసుకున్నారు. సో అందుకని ఈ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి ఈ తరుణంలో అందరూ ఒక్కసారి రీఫ్రెష్ చేసుకుంటున్నారు. అందులోనూ సినిమా 3Dలో రిలీజ్ అవుతోంది. సో వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. ఎందుకంటే చిరంజీవి గారిని మరింత దగ్గరగా చూడొచ్చు, శ్రీదేవి గారిని మరింత దగ్గరగా చూడొచ్చు. ఓకే, సో ఈ సినిమాలో 6 పాటలు అండ్ 6 పాటలు సూపర్ డూపర్ హిట్. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి ఫినామినా ఈ రోజుల్లో అయితే. అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా ఉండేవి? ఫిల్మ్ ఇండస్ట్రీకి మ్యూజిక్లో ఒక కొత్త సౌండ్ వినిపించింది మొట్టమొదటి ఇళయరాజా గారు. అప్పటి వరకు ఒక టైప్ ఉన్నది. ఆ సౌండింగ్ కానీ, ఆ ఆర్కెస్ట్రేషన్ కానీ, నేను ముందే ఆఖరి పోరాటం అప్పుడే సరెండర్ అయిపోయాను ఆయనకి. ఏమంటే నాకు కూడా కొంచెం పాటల మీద అనుభవం ఉంది. కొంచెం నెక్స్ట్ టైం కొంచెం ఇబ్బంది పెడతాను, 1-2 ట్యూన్లు ఎక్కువ చేపించుకోవటం అలవాటు నాకని. పాపం ఆయన కూడా ఒప్పుకుని ప్రతి పాట వింటాం, మళ్ళీ అందరం ఫైనలైజ్ చేయటం. ఇళయరాజా గారు జగదేక వీరుడు, ఆయన సంగీతం అతిలోక సుందరి అని చెప్పి ఒక్కటే మాటలో చెప్పేశారు మీరు అసలు. ఎస్, నిజంగా కాదు. సాంగ్ యమహో, ఊటీలో యమహో తెస్తున్నప్పుడు అసలు పోటీపడి చిరకాలం గుర్తుండిపోయే సాంగ్స్, పాడుకునే సాంగ్స్. అవి పుట్టిన సమయం ఎంత తెలుసా? 3 hours 4 hours. ఉదయం కంపోజింగ్కి వెళ్ళారు, ఆయనకి థీమ్ చెప్పారు, ఎలాగొన్న కథ దాని లీడ్ సీన్ చెప్పారు. వేటూరు గారు ఇళయరాజా గారు కూర్చున్నారు. మేమిద్దరం వేరే సాంగ్ చేసుకుంటూ మేము విజయవాహిని సెట్కి వచ్చాము. ప్రసాద్ సెట్లో వాళ్ళు కంపోజిషన్ కూర్చున్నారు. ఎట్ అబౌట్ 2 o'clock 3 o'clock అయితే బ్రేక్ అయిన తర్వాత 4 o'clock లోపల ఆ ట్యూన్ తీసుకుని వేటూరు సుందరమూర్తి గారు మా సెట్లో వచ్చి కూర్చున్నారు. వినిపించారు. ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళాలా, వేరేది ఆలోచించాలా అన్నారు అని. ఉదయమే కదా చెప్పి అప్పుడే వచ్చారు. ఏంటంటే విరండి అన్నారు. ఆ సాంగే అమ్మని కమ్మని దెబ్బ, అబ్బని తీయని దెబ్బ, అంత పెద్ద హిట్. 1.5 day. ఎస్, 1.5 డేలో. ఎస్, బెంగళూరు రేస్ కోర్స్, బృందావన్ గార్డెన్, అక్కడి నుంచి నైట్ జర్నీ చేసి కాస్త మన ఊటీలో ఒక లొకేషన్. ఇది అబ్బాయి లైట్ సారీ, అమ్మాయి బ్లాక్ సారీస్, అలా ట్రావెల్ చేస్తూ పగలు చేసుకుంటూ నైట్ ట్రావెల్ చేస్తూ అలా చేసుకుంటూ 1.5 day. 1.5 డేలో చేసినటువంటి సాంగ్ 35 years అయినా సరే ఇంకా సూపర్ డూపర్ హిట్ గా రన్ ఏ అవుతూనే ప్రోగ్రామ్ ఉంది. లో కూడా ప్రతి ప్రోగ్రామ్ లో ఆ పాట ఉంది. అవును. అలాగే సార్, ఈ సినిమా గురించి ఇంకొకటి కూడా విన్నాను. ఇది ఫస్ట్ మానసరోవరం కాదు, మూన్ మీద అని అనుకున్నారంట కదా? అవును అవును, కొద్ది రోజులు పాటు డిస్కషన్. ఎక్కువ మంది రైటర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక సలహా ఇవ్వటంలో అదొకటి అయి ఉండొచ్చు. ఓకే. వీరేంద్రనాథ్, జంజాల, సత్యానంద్, విజయేంద్ర ప్రసాద్, తమిళ అతని పేరేంటి బావ, మన అతని పేరు తమిళ అతను, కామెడీ సీన్స్ అండి. తర్వాత అందులో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ రామానంద్ గారిది. జీపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, టైం అయింది కొట్టించుకోవటానికి. వండర్ఫుల్ కామెడీ అది. అట్లాగా ఫైనల్గా మానస సరోవరానికి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయ్యారు. సో అనుకోవడం మాత్రం వాస్తవం, ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రస్తావించడం. అంటే రకరకాల ఇద్దరు ఎక్కడ కలిస్తే బాగుంటుంది దాని మీద ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టుగా మూన్ మీద అయితే ఎలా ఉంటుంది. ఇక్కడి నుంచి అవసరంతో నాకు డబ్బులు అవసరం, బాగా ఇంటి పడిపోయిన ఒక అమ్మాయిని ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఆ డబ్బులు కావాలంటే ఎవరో ఒక సైంటిస్ట్ ఇచ్చిన ఆఫర్కి నేను చంద్రలోకం మీదకి వెళ్తే అక్కడ శ్రీదేవి కనపడితే అక్కడ సహజంగానే స్లో మోషన్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి అదొక అందాలు వచ్చి దేవతలాగా తీయచ్చు అనేది ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకెక్కడైనా బెటరా అని చెప్పేసి, సో అట్లా అందరూ అనటంలో నేను కూడా ఒక మాటగా మానస సరోవరం అప్పుడే చైనీస్ వాళ్ళ వాళ్ళ కంట్రోల్ నుంచి జనరలైజ్ చేసి ఇండియన్స్ కూడా రావచ్చు అని అన్నారు. మన పూర్వం జగదేక వీరుడు అనే ఒక సినిమా ఉంది రామారావు గారి, అందులో దేవతలు మానస సరోవరం దగ్గర దిగుతారనే ప్రతీతి ఉంది. సో ఆ రోజు ఆ ప్యానల్ డిస్కషన్లో నేను అప్పుడే చూసిన ఈ న్యూస్ని వాళ్ళందరి ముందు చెప్తే
అక్కడ దిగితే అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కొంత మానసరోవరం వెళ్ళి అక్కడ స్టార్స్ దిగుతుంటే అవే దేవతలు అనుకుంటూ వాటిని దర్శనం చేసుకుని వచ్చే నమ్మకం ఇప్పటికీ ఉంది. అవును అవును అదైతే మోస్ట్ రిలవెంట్గా ఉంటుందని దాని మీద అందరం కలిసి ఏకాభిప్రాయంగా వచ్చి ఎస్ మీరు అన్నమాట మీరు అందరూ అక్కడ మానసరోవరం దిగుతున్నారు కదా, రేపొద్దు తెర మీద చూపిస్తా చూడండి ఛాలెంజ్ అంటూ ఈయన అన్న మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. చూస్తుంటే కనుక ఆ స్వర్గాన్ని ఆ మొత్తం మానసరోవరాన్ని ఒరిజినల్ అందాలు కూడా అంత ఇదిగా ఉండవు. అది విజయ వాహిని స్టూడియో 8th ఫ్లోర్లో ఆయన అది క్రియేట్ చేశారు. దట్ ఈస్ క్రియేటర్. గ్రేట్నెస్ ఆఫ్ రాఘవేంద్ర రావు గారు.